అందుకని మీరు టైం టు టైం కనీసం రెగ్యులర్ పర్యటనలు వెళ్ళి గుడికి వెళ్ళి లోపల కాకుండా బయటికి వెళ్ళి ఒకసారి భక్తులతో మాట్లాడండి. క్యూస్లో కానీ లేదంటే ఇంకేదైనా బెటర్ చేయొచ్చా, లేదంటే అవకతవకలు ఏం జరుగుతున్నాయి, లేదు మీరు భగవంతుడి కలిగి కరెక్ట్ సరైన సేవ చేస్తే అది మిమ్మల్ని మనం చాలా అరుదుగా లభించే అవకాశం ఉంది. దీన్ని మీరు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకోండి దీన్ని. కాబట్టి దీన్ని నా రిక్వెస్ట్ ఏంటంటే కేవలం ఈ రికమెండేషన్ లెటర్స్కి పరిమితం అవుతుంది అనిపిస్తుంది. రాహుల్ గారు కూడా అదే చెప్పారు, కొంచెం దాన్ని ఎలా బెటర్మెంట్ ఎలా పెంచుతారో మీరు చూడండి. దాన్ని తిరుపతి తాలూకు ఆ పవిత్రతను కాపాడటానికి మరింత ఏం చేయగలం అది వీళ్ళు కూడా చెప్తా వచ్చాను. దేశంలోని ప్రతి ఒక్కరు మీ గురించి మాట్లాడతారు. మంచి జరిగితే మాట్లాడతారు, చెడు జరిగినా మాట్లాడతారు. ఎందుకంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండే వాటికంతతో పాటు ఇంత స్థాయిలో ఉండే గుడి ఇది, ప్రపంచం అంతా చూసే గుడి.